జన్మాద్యస్య యతోన్వయాదితరతశ్చార్ధేష్వభిజ్ఞస్వరాట్ తేనే బ్రహ్మహృదాయ ఆదికవయే ముహ్యంతి యత్సూరయః తేజో వారిమృదాం యథా వినిమయో యత్ర త్రిసర్గో మృషా ధామ్నా స్వేన సదా నిరస్తకుహకం సత్యం పరం ధీమహి ధర్మః ప్రోజ్జితకైతవోత్ర పరమో నిర్మత్సరాణాం సతాం వేద్యం వాస్తవమత్ర వస్తు శివదం తాపత్రయోన్మూలనం శ్రీమద్భాగవతే మహామునికృతే కిం వా పరైరీశ్వరః సద్యో హృద్యవరుధ్యతేత్ర కృతిభిః శుశ్రూషుభిస్తక్షణాత్ నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. యం ప్రవ్రజन्तమనుపేతమపేతకృత్యం ద్వైపాయనో విరహకాతరాజుహావ పుత్రేతి తన్మయతయా తరవోభినేదుః తం సర్వభూతహృదయం మునిమానతోస్మి. శ్రీమద్భాగవతం పురాణతిలకం యద్వైష్ణవానాం ధనం యస్మిన్ పారమహంస్యం ఏకమమలం సత్యం జ్ఞానం పరం గీయతే యత్ర జ్ఞాన విరాగ భక్తి నైష్కర్మ్యమావిష్కృతం నిగమకల్పతరోర్గళితం ఫలం శుకముఖాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భువి భావుకాః. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. శ్రీరంగసింహగిరిదేశికపాదసేవా ప్రాప్తాఖిల ద్రవిడవేదరహస్యజాతం శ్రీగౌతమాన్వయజమాశ్రితభాగధేయం గోపాలదేశికమహం శరణం ప్రపద్యే. సంసారసాగరే మగ్నం దీనం మాం కరుణానిధే. కర్మమోహగృహీతాంగం మాముద్ధర భవార్ణవాత్. జై గోవింద. ఉదయం కొన్ని నరకాల గురించి తెలుసుకున్నాం. ఇంకా ఇప్పుడు ప్రాణరోధము అనేటువంటి ఒక నరకం ఉందిట. ఈ నరకం ఏం చేస్తుందిట, ఎవరెవరు ఈ నరకంలో పడతారు, ఏ పాపం చేసినటువంటి వాళ్ళు పడతారు అంటే
కుక్కల్ని కానీ గాడిదల్ని కానీ పెంచుతూ వేట కూడా చేస్తూ బ్రాహ్మణాది వర్ణాలు ఏవైతే ఉన్నాయో ఆ వర్ణాలని బాధ పెడుతూ లేదా పశువధ చేస్తూ ఉంటే కనుక వాళ్ళందరూ కూడా ప్రాణరోధము అని చెప్పబడేటువంటి నరకంలో పడతారట. అక్కడ వాళ్ళని బాణాలతో కొడతారట. అలాగే ఇంకొక నరకం ఉన్నది వైశసము అని. అక్కడ పడేటువంటి వాళ్ళు ఎవరు డాంబికత్వం కోసం యజ్ఞాలు చేసేటువంటి వారు. అంటే ఏదో గొప్పతనం కోసం, తన యొక్క అహంకార ప్రదర్శన కోసంగా యజ్ఞాలు చేసేటువంటి వాళ్ళు, అలాగే ఆ యజ్ఞాల్లో పశువధ చేసేటువంటి వారు వీళ్ళందరూ పొందుతారట. ప్రాణాంతకమైనటువంటి యాతనలు అక్కడ అనుభవిస్తారట. తర్వాత లాలాభక్షం అనేటువంటి ఒక నరకం ఉన్నది. ఆ నరకంలో ఎవరట కుల భార్యల చేత వీర్యపానం చేయించేటువంటి వారట. వాళ్ళు ఆ శుక్ర నదిలో వాళ్ళని ముంచి వాళ్ళ చేత వీర్యపానం చేయిస్తారట. సారమేయాదనం అనేటువంటిది ఒకటి ఉన్నదట. ఆ నరకంలో ఇళ్ళు తగలబెట్టేవాళ్ళు, లేదా విషం పెట్టి చంపేవాళ్ళు, అలాగే ఆ దారులన్నీ కూడాను దోస్తూ ఉండేవారు, లేకపోతే గ్రామాలకి కీడు చేసేటువంటి సంకల్పంతో కీడు చేసేటువంటి వారు, వీళ్ళందరూ కూడా ఈ సారమేయాదనం అనేటువంటి నరకాన్ని పొందుతారట. అక్కడ వజ్రాల్లాగా కరుకుగా ఉన్నటువంటి బాగా కోరలు కలిగినటువంటి సుమారు 720 యముడి యొక్క కుక్కలు వీడిని పీక్కు తింటాయట. అవీచిమంతం అనేటువంటి ఒక నరకం ఉన్నదట. ఆ అవీచిమంతంలో ఎవరైతే సాక్ష్యం చెప్తాడో, ఆ సాక్ష్యం చెప్పేటప్పుడు, అలాగే క్రయ విక్రయాలు చేసేటప్పుడు, అంటే కొనేటప్పుడు అమ్మేటప్పుడు, దానం చేసేటప్పుడు అబద్ధం ఆడేవాడు ఉంటాడే, వాడు అవీచిమంతం అనేటువంటి నరకంలో పడతాడట. వీళ్ళకి 100 యోజనాల ఎత్తైనటువంటి పర్వతం నుంచి పడదోసి పచ్చడి చేస్తారట. ఇది మాటికి కింద పడేయటం, వాడు పచ్చడి అయిన తర్వాత మళ్ళీ తీసుకెళ్ళి మళ్ళీ ముద్ద చేసి అక్కడి నుంచి పడేయటం, అట్లా మాటికి అలా చేస్తారట. తర్వాత అయఃపానం అనేటువంటి ఒక నరకం ఉన్నదట. వాడు వ్రతనిష్టతో ఉండి, అంటే వ్రతంలో ఉండి మద్యపానం చేస్తే ఆ చేసేటువంటి బ్రాహ్మణుడు కానీ, బ్రాహ్మణాది వర్ణాలు కానీ, బ్రాహ్మణ స్త్రీ కానీ, ఇతర వర్ణాల స్త్రీలు కానీ, అలాగే సోమపానం చేసేటువంటి క్షత్రియ వైశ్యులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా అయఃపానం అని చెప్పబడేటువంటి దాంట్లో పడతారట. వాళ్ళకి పాదాల చేత వక్షస్థలాన్ని ఆ యమభటులు నొక్కిపట్టి సలసలా కాగుతూ ఉన్నటువంటి నల్లని లోహ ద్రవం ఉంటుందిట. ఆ ద్రవాన్ని వాళ్ళ నోట్లో పోస్తారట. సరే, తర్వాత క్షారకర్దమము అనేటువంటి ఒక నరకం ఉన్నదట. ఈ క్షారకర్దమంలో తనని తాను గౌరవించుకుంటూ తనకన్నా అధికుడైనటువంటి వాడిని తిరస్కరించేటువంటి వాడు ఉంటాడే, వాడు ఈ క్షారకర్దమం అనేటువంటి దాంట్లో పడతాడట. వీడిని దాంట్లో తల్లకిందులుగా పడేసి అనేక రకాలైనటువంటి బాధలు పెడతారట. తర్వాత రక్షోగణ భోజనం అనేటువంటిది ఒక నరకం ఉన్నదిట. అక్కడ నరమేధం చేసేటువంటి వాళ్ళు, అంటే నరుల్ని చంపేటువంటి వాళ్ళు, నరమాంసం, పశువుల యొక్క మాంసం తినేటువంటి స్త్రీలు మొదలైనటువంటి వాళ్ళందరినీ కూడాను ఈ రక్షోగుణ భోజనం అనేటువంటి దాంట్లో, రక్షోగణ భోజనం అనేటువంటి నరకంలో పడేస్తారట. అక్కడ వాడిగా ఉన్నటువంటి ఆయుధాలు ఉంటాయి. ఆ ఆయుధాల చేత వీళ్ళని ముక్కలుగా కోసి కేరింతలు పెడుతుంటారట వాళ్ళు. ఇంకొకటి ఉన్నదిట శూలప్రోతము అని ఒక నరకం. అక్కడ
నిరపరాధులైనటువంటి అడవి జంతువుల్ని కానీ గ్రామ జంతువుల్ని కానీ నమ్మించి పొడిచి చంపేటువంటి వాళ్ళు ఉంటారే వాళ్ళు, అలాగే ఆ జంతువుల్ని ఆడించి బ్రతికేటువంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా శూలప్రోతం అనేటువంటి నరకాన్ని పొందుతారట. వాళ్ళని అక్కడ శూలాదులతోటి గుచ్చి ఆకలి చేత పీడింపచేసి వేధిస్తారట. అలాగే అక్కడ కంకవటం మొదలైనటువంటి పక్షులు ఉంటాయట. అవి తమ తీక్ష్ణమైనటువంటి ముక్కులతోటి వాళ్ళని బాగా పొడుస్తాయట, హింసిస్తాయట. అలాగే దందశూకము అనేటువంటి ఇంకో నరకం ఉన్నదట. ప్రాణికోటికి భయాన్ని కలిగిస్తూ సర్పంలాగా కోపస్వభావం కలిగినటువంటి వాళ్ళు ఈ దందశూకం అనేటువంటి నరకంలో పొందుతారట. అంటే కోపస్వభావం మన అందరికీ ఉంటే అందరూ పడతారన్నమాట. ఆ సర్పాల్లాగా బుసబుసలాడుతూ ఉంటారు వాళ్ళు ఎప్పుడు. 5 తలల 7 తలల పాములు ఉంటాయే, ఆ పాములు ఎలకల్ని హింసించినట్లుగా వీళ్ళని హింసిస్తారట. అలాగే అవట నిరోధము అనేటువంటి ఇంకో నరకం ఉన్నదిట. చీకటి బావుల్లో, చీకటి గదుల్లో లేదా చీకటి గుహల్లో ఎవరైనా బంధిస్తే ఆ బంధించిన వాళ్ళు దాంట్లో పడతారట, అవట నిరోధంలో. ఇక్కడ వాళ్ళనేం చేస్తారట, బాగా చీకటిగా ఉన్నటువంటి బావుల్లో పడేస్తారట. విషంతో కూడినటువంటి అగ్నుల ద్వారా పొగ పెట్టి వాళ్ళకి శ్వాసను నిరోధించి యాతనలు పెడతారట. అక్కడ పర్యావర్తనం అనేటువంటి ఒక నరకం ఉన్నదిట. అతిథులని అభ్యాగతులని గద్దించేటువంటి గృహస్థు. అతిథులు ఎవరైనా వస్తే వాళ్ళని గద్దించి మాట్లాడేవాడు ఉంటాడే, అలాంటి వాడుట. వాడు పర్యావర్తనం అనేటువంటి నరకంలో పడతాడట. అక్కడ వజ్రాల్లాగా కఠినమైనటువంటి ముక్కులు కలిగినటువంటి గద్దలు, కాకులు వీళ్ళ యొక్క గుడ్లని పెరికి వాళ్ళని హింసిస్తాయట. అలాగే సూచీముఖం అనేటువంటి ఇంకో నరకం ఉన్నదిట. అక్కడ ఎవరైనా సరే బాగా ధనంతో మదించిపోయి గురువులని, తన తల్లిదండ్రుల్ని చిన్నచూపు చూసి నిందిస్తారో అలాంటి వాళ్ళందరూ సూచీముఖం అని చెప్పబడేటువంటి నరకంలో పడతారట. వాళ్ళ యొక్క అవయవాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా శాలవాడి యొక్క వాడు కనుక బట్టను నేసేటప్పుడు దారాల్ని నేస్తాడు చూడండి, పడుగు పేగ అంటారు వాడు. ఆ పడుగు పేగగా నేర్చినట్లు వీడి శరీరాన్ని అలా నేస్తారట, సూచీముఖం అంటారు. ఇలాంటి నరకాలు ఇంకా చాలా ఉన్నాయి, కానీ మేము కొన్నే చెప్తున్నానయ్యా అని సుఖమహర్షి ఆప్ చేశారు. పరీక్షణ్ మహారాజుకి చెప్పు, బోలెడు ఉన్నాయి నరకాలు. మరి మనం చేసే పాపాలు 1-2 బోలెడు ఉన్నాయి కదా, అందువల్ల వాటికి తగినట్లుగా అన్ని నరకాలు ఉన్నాయన్నమాట. సరే, ఇప్పుడైతే మనకు వచ్చినటువంటి లిస్టులో దగ్గర 20-28 వచ్చి ఉంటాయి అంతే మనం. సరే, మొత్తం మీద పంచమ స్కందాన్ని ముగించాడు సుఖమహర్షి పరీక్షణ్ మహారాజు. అంటే ఈ నరకాల వివరణ చేస్తూ ముగించాడు. ఇక షష్ఠ స్కందం ప్రారంభమవుతుంది. ఈ షష్ఠ స్కందంలో మొట్టమొదట అజామిళోపాఖ్యానంతో ప్రారంభమవుతోంది. ఎందుకు అజామిళోపాఖ్యానం ఇప్పుడు చెప్పవలసి వచ్చింది అంటే దానికి కారణం పరీక్షణ్ మహారాజు వేసినటువంటి ఒక ప్రశ్న వల్ల. పరీక్షణ్ మహారాజు అడిగారు, నువ్వు ఇంతకుముందు ద్వితీయ స్కందంలో, అంటే చెప్తున్నారు మనం ద్వితీయ స్కందం అని చెప్తున్నాం, నివృత్తి మార్గాన్ని గురించి వివరించావు. ఈ మానవుడు నివృత్తి మార్గం ద్వారా క్రమ మార్గంలో అర్చిరాది లోకాల్ని పొందేటువంటి విధానాన్ని చెప్పావు. ఆ అర్చిరాది మార్గంతో ముక్తిని పొందేటువంటి విధానాన్ని కూడా తెలియజేశావు. ఇక ప్రకృతి అంటే మాయ తొలగిపోకపోవడం చేత ఏ పురుషుడైనా సరే మాటిమాటికి దేహాల్లో పడుతూ ఉంటాడు, అంటే దేహాలు వాడికి కలుగుతూ ఉంటాయి.
అలా మాటి మాటికి దేహాలు కలగడానికి అతనిలో మాయ అంటే ప్రకృతి యొక్క జాడలు పూర్తిగా నశించకపోవడమే కారణం. అంటే ప్రవృత్తి మార్గంలో ఉండడం అన్నమాట. ఈ ప్రవృత్తి మార్గం యొక్క స్వరూపం ఇది. దాని ద్వారా సుఖదుఖాలు అంటే స్వర్గలోకాది మొదలైనటువంటి సుఖాలు ఏవైతే ఉన్నాయో దాన్ని పొందుతూ ఉంటాడు ప్రవృత్తి మార్గంలో ఉన్నవాడు. నివృత్తి మార్గంలో ఉన్నటువంటి వాడేమో అన్నీ త్యాగం చేస్తాడు. ప్రవృత్తి మార్గంలో ఉన్నవాడేమో అన్నిటినీ సంగ్రహిస్తాడు. అన్నిటినీ సంగ్రహించి తాను కర్మలు చేస్తూ వెళుతూ ఉన్నటువంటి వాడు కనుక అతను స్వర్గాది లోకాలని పొందుతాడు. నివృత్తి మార్గంలో ఉన్నటువంటి వాడు పరమాత్మని పొందుతాడు. నువ్వు ఈ ప్రవృత్తి మార్గాన్ని తృతీయ స్కందంలో చెప్పావు. అధర్మ స్వరూపాలుగా ఉన్నటువంటి నానావిధ నరకాల్ని కూడా ఇంతకు ముందే అనుగ్రహించావు పంచమ స్కందంలో. అయితే స్వయంభూమను యొక్క జన్మ, మొదటి మన్వంతరం యొక్క విషయాలు ఇవన్నీ కూడా చతుర్థ స్కందంలో అనుగ్రహించావు. అయితే మనువు యొక్క చరిత్రను కూడా వివరించావు. కానీ నాకు వచ్చేటువంటి ఒక చిన్న సందేహం ఏమిటి అనంటే, అధునేహ మహాభాగా యథైవ నరకాన్ నరః నానోగ్రయాతనాన్ నేయాత్ తన్మే వ్యాఖ్యాతుమర్హసి అని. ఏంటంటే ప్రవృత్తి మార్గం, నివృత్తి మార్గం ఇలాంటివన్నీ నువ్వు చెప్పావు, బాగానే ఉంది. మరి నువ్వు నరకాల గురించి చెప్పావు కదా, నరకాలని గురించి చెప్పేటప్పటికీ నాకు వచ్చినటువంటి సందేహం, ఈ ప్రపంచంలో ఈ మానవుడు ఏ ఉపాయాన్ని అవలంబించి సహింసరాని నానా యాతనలమయమైనటువంటి ఈ నరకంలో పడకుండా ఉండగలుగుతాడో ఆ ఉపాయం చెప్పవయ్యా అని అడిగాడు. అదే సుఖమహర్షి అంటున్నారు కదా, ఈ జన్మలో మానవులు త్రికరణాల చేత కూడా చేసేటువంటి పాపాలు ఏవైతే ఉన్నాయో ఆ పాపాలకి మనువు మొదలైనటువంటి వారందరూ కూడా ధర్మశాస్త్రాల రూపంలో వాళ్ళకి శిక్షల్ని, వాళ్ళకి సుఖాలని అన్నీ అనుగ్రహించారు. ఆ పాపాలకి ప్రాయశ్చిత్తాలు కూడా చెప్పారు. ఏదైనా నువ్వు ఒక పాపాన్ని చేస్తే ఆ పాపానికి నువ్వు ప్రాయశ్చిత్తం చేసుకోవచ్చు. చేసుకుంటే నీకున్నటువంటి ఆ పాపం నశించిపోతుంది అని ప్రాయశ్చిత్తాలని కూడా చెప్పారు. అయితే ఆ పాపాలకి ఎవరైతే ప్రాయశ్చిత్తం చేసుకోరో ఈ లోకంలో, అలాంటి వాళ్ళకి తప్పనిసరిగా ఈ నరకాలు లభిస్తాయి. కానీ ఎవరైతే ప్రాయశ్చిత్తం చేసుకుంటారో వాళ్ళు చేసిన పాపాలకి ఆ ప్రాయశ్చిత్తం వల్ల ఆ పాపాలు ఏమి వీడికి రావు, తద్వారా వాడు నరకానికి వెళ్ళవలసినటువంటి అవసరం ఉండదు. ఎలాగంటే చూడండి, వైద్యులు ఉన్నారు. ఈ వైద్యులు రోగి యొక్క రోగం యొక్క గొప్పతనం అంటే ఎక్కువ రోగమా తక్కువ రోగమా అనేటువంటి దాన్ని ముందు పరీక్షించి ఆ ఎక్కువ రోగానికి తగినట్లుగా ఎక్కువ పవర్ కలిగినటువంటి మందులు, తక్కువ రోగం అయితే తక్కువ పవర్ కలిగినటువంటి మందుల్ని ఎలాగైతే ఇస్తారో అలాగే ఆ యమధర్మరాజు యొక్క సభలో వీడు చేసినటువంటి పాపాల యొక్క ఆధిక్యత లేదా లఘుత్వత అనేటువంటివి రెండు కూడాను నిర్ణయింపబడి అతను చేసినటువంటి దాన్ని బట్టి అతనికి శిక్షలు వేయటం జరుగుతుంది. అయితే ఇతనికి ఉన్నటువంటి ఒక జ్ఞానం వల్ల మనిషి జన్మ ఎత్తాడు గనక అతను ప్రాయశ్చిత్తం చేసుకొని వాటిని పోగొట్టుకోవచ్చు అని చెప్తూనే, రాజా పాపాచరణ సమూహమే కర్మయ్య. కర్మ అంటే ఏమీ లేదు, పాపాచరణం పుణ్యాచరణం కూడా. పుణ్యాన్ని ఆచరిస్తాడు, పాపాన్ని ఆచరిస్తాడు, ఆ సమూహమే కర్మ అన్నాడు. అయితే ప్రాయశ్చిత్తాలు కూడా కర్మే. పాపం పుణ్యం సంబంధించినటువంటి క్రియలు కూడా కర్మే. దాంతోపాటు వాటిని పోగొట్టుకోవడం కోసంగా చేసేటువంటి ప్రాయశ్చిత్తాలు కూడా ఒక కర్మే. అందువల్ల కర్మల ద్వారా కర్మల యొక్క సమూహం నశించిపోతుంది అని మనం ఆశించడానికి వీల్లేదన్నాడు.
ఒకవేళ పోయినా కూడా మళ్ళీ మనం అలాంటి కర్మలు చేస్తూనే ఉంటాం కదా, మళ్ళీ అబ్బుతూనే ఉంటాయి కదా. ఈ లోకంలో ఉండేటువంటి ఈ పాపకర్మలు ఏవైతే చేస్తూ ఉంటారో, ఈ కర్మకి అధికారులైనటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ అవిద్యాగ్రస్తులే కదా, అవిద్యతో కూడినటువంటి వాళ్ళే కదా. వీటి వలన వీళ్ళకి పాపక్షయం అనేటువంటిది అయిపోయినా కూడా అవిద్య చేత మళ్ళీ 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 ఆ పాపాలు చేస్తూనే ఉంటారు కదా. నిజమైనటువంటి ప్రాయశ్చిత్తం అంటే ఏమిటో తెలుసునా? వాళ్ళకు ఉన్నటువంటి అవిద్యను పోగొట్టుకోవటమే అన్నాడు. అవిద్యను పోగొట్టుకోవడమే. మరి అవిద్య ఎలా తొలుగుతుందండి? భగవద్జ్ఞానం వల్లనే తొలుగుతుంది. వీడు అవిద్యను కనుక పోగొట్టుకున్నాడు అంటే మళ్ళీ 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 దోషాలు అనేటువంటివి చేయడు. ఎప్పుడైతే మళ్ళీ మళ్ళీ ఆ తప్పుల్ని చేయడో ఇక వాడికి వచ్చే ప్రశ్నే లేదు, పాపాలు లేవు, దానివల్ల వచ్చే నరకాలు లేవు. కనుక ఆ అవిద్యను ముందు పోగొట్టేసుకోవాలి. ఆ అజ్ఞానాన్ని ఎలా తొలగించుకోవచ్చు అంటే సాక్షాత్తు పరమాత్మ యొక్క జ్ఞానాన్ని తెలుసుకోగలిగినప్పుడే, భగవత్ సంబంధమైనటువంటి జ్ఞానాన్ని పొందినప్పుడే అంటున్నాడు. కనుక లోకంలో ఉండేటువంటి సకల విధాలకి శాస్త్రాలు చెప్పినటువంటి ప్రాయశ్చిత్తాల కన్నా కూడా గొప్ప ప్రాయశ్చిత్తం భగవద్జ్ఞానాన్ని పొందడమే. నువ్వు భగవద్జ్ఞానాన్ని కనుక పొందావు అంటే అన్ని పాపాలు వాటంతట అవే పటాపంచలైపోతాయి. అన్నిటికీ ప్రాయశ్చిత్తం. అంతకు మించిన ప్రాయశ్చిత్తం లోకంలో ఇంకొకటి ఏది కూడా లేదు. ఎన్నైనా ఉన్నా ఆ కర్మకి మాత్రమే ఉంటుంది. అన్ని కర్మలకి ఏ కుమ్మడిగాలే ఉండదు కదా. ఇది ఒకటే అన్నాడు. అసలు నువ్వు కనుక రోగాలు కలిగించినటువంటి పథ్యాన్ని, ఆహారాన్ని కనుక తీసుకుంటూ ఉన్నావు అనుకో, నీకు వ్యాధులే రావు. ఏ రోగాన్ని ఇవ్వనటువంటి ఆహారం తీసుకున్నావు అనుకో, నీకు రోగాలు ఎందుకు వస్తాయి? రావు కదా. మెల్లమెల్లగా నీకు పూర్వం ఉన్నటువంటి వ్యాధులు కూడా తొలగిపోతాయి అని చెప్తూ, అలాగే నియమాల్ని అనుసరించి చక్కగా ధర్మశాస్త్రం ఎలాగైతే చెప్పిందో ఆయా నియమాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని అనుసరించి చక్కగా కనుక తాను నడుస్తూ వెళితే, అతను అంటే ఆ జీవిస్తూ వెళితే అతను తత్వజ్ఞానాన్ని పొందడానికి అధికారి అవుతాడు. అంతరింద్రియ బాహ్యేంద్రియ నిగ్రహం కలిగి దానం, సత్యభాషణం, శౌచం అంటే శుచిగా ఉండడం, అహింస మొదలైనటువంటి నియమాల్ని పాటించడం, జపం, నియమం మొదలైనటువంటి వాటి యొక్క ప్రభావం చేత ధర్మ రహస్యవేత్తలైనటువంటి మహానుభావులు, శ్రద్ధ కలిగినటువంటి మహాజ్ఞానులు వాళ్ళ యొక్క 3 ఇంద్రియాల చేత చేసేటువంటి పాపాలని కూడా, ఇదిగో ఈ కర్మలు ఏవైతే ఉన్నాయో ఇంతకుముందు చెప్పుకున్న కర్మలు, అవి చేయడం చేత అగ్ని చేత దగ్ధమయ్యేటువంటి వెదురు పొదలాగా మీకు ఉండేటువంటి పాపాలన్నీ కూడా నశిస్తాయని చెప్తున్నారు. ఏంటది? అంతరేంద్రియ బాహ్యేంద్రియ నిగ్రహం, దానం, సత్యభాషణం, శౌచం, అహింసాది నియమాలు, జపం, అలాగే తపం మొదలైనటువంటి వాటి యొక్క ప్రభావం చేత నీలో ఉండేటువంటి పాప రాశి అంతా కూడా భస్మమైపోతుంది అన్నాడు. అలా కాకుండా అంటే ఇది కూడా ఒక మార్గం. ఎలాగ ఏమిటి అని అడిగాడు కదా, ఉపాయాలు చెప్తున్నాడు. ఇది ఒక ఉపాయం. ఇంకొకటి, ఇవన్నీ నువ్వు చేయలేకపోతే భక్తి ద్వారానే మొత్తం నాశనం అయిపోతాయి. పరమాత్మ యందు భక్తి కలిగి ఉంటే, ప్రీతి కలిగి ఉంటే పాపాలన్నింటినీ కూడా నువ్వు నాశనం చేసుకోవచ్చు అంటున్నాడు. అలాగే పాపి అయినటువంటి భగవద్భక్తుల యొక్క పాపి అయినటువంటి వాడు భగవద్భక్తుల యొక్క సాంగత్యం కనుక పొందితే, ఆ భగవద్భక్తుల యొక్క సాంగత్యం చేత ఇతనికి భగవద్జ్ఞానం వస్తుంది. ఆ భగవద్జ్ఞానం రావడం వల్ల భగవంతుడిని శరణాగతి చేస్తాడు, తను ఆత్మసమర్పణం చేసుకుంటాడు పరమాత్మకి. అప్పుడు ఇక నారాయణుడికి గనక ఆత్మసమర్పణం చేసుకున్నాడంటే ఇంకా ఏ ప్రాయశ్చిత్తము అతనికి అవసరం లేదు. ఏ కర్మలకి ప్రాయశ్చిత్తం అనేటువంటిది ఇంకా అవసరం లేదు. కాకపోతే ఈ శరణాగతి చేసినప్పుడు అది పరిపూర్ణ శరణాగతి కావాలి, కల్తీతో ఉండకూడదు.
మనం శరణాగతి చేశాం, పరమాత్మని ఆశ్రయించాం, ఎప్పుడో మళ్ళీ ఆయన మీద కోపం వచ్చింది, చిచి నువ్వు నాకు అవసరం లేదా అన్నాం. ప్రయోజనం ఏముంటుంది దానివల్ల? కష్టపెట్టాడు ఆయన, నాకు కష్టాలు ఇచ్చాడండి. నేను ఆయన్ని శరణాగతి చేసినా కూడా నాకు బోల్డ్ కష్టాలు ఇస్తున్నాడు. ఆ బోల్డ్ కష్టాలు ఇచ్చినప్పుడు ఆయన ముఖం నేను ఎందుకు చూడాలి? ఇంకా అరే, నేను ఎంతో ఉదారంగా నా ఆత్మ సమర్పణం చేసేసాను. నేను ఎంతో ఉదారంగా ఆయన పాదాల మీద పడి ఆత్మసమర్పణం చేస్తే చివరికి నాకు ఇచ్చేది కష్టాలు ఆయన. నాకు అవసరం లేదు. ఇది పనికి రాదు. నువ్వు విపరీతమైనటువంటి కష్టాలు ద్వేషించు, నువ్వు అసహించు, నువ్వు చీయను చాను గెంటి వేసేయి. ఏం చేసినా కూడా నాలో ఉండేటువంటి భక్తిలో మార్పు రాదు, నాలో ఉండేటువంటి ప్రీతిలో మార్పు రాదు. ఆ ప్రీతితోనే నువ్వు గెంటి వేసినా నీ పాదాలు వదలకుండా పట్టి ఉంటాను అనేటువంటి దీక్ష మన దగ్గర ఉన్నట్లయితే అది నిజమైనటువంటి దీక్ష, అది నిజమైన శరణాగతి. నేనైతే శరణాగతి చేశాను కానీ ఆ పరమాత్మ ముఖం ఎంతో కోపం తెచ్చుకొని నా మీద చూస్తున్నా, కోపం తెచ్చుకొని నన్ను ఏదో కష్టాలు పెడుతున్నాడు, చిచి అయిన మంచివాడు కాదు. మనస్సులో అభావం కలిగినా కూడా మన భక్తిలో వ్యభిచార దోషం వస్తుంది, మన శరణాగతిలో కల్తీ వచ్చి పడుతుంది. కనుక అది రాకూడదు. అప్పుడే ఇవన్నీ పనిచేస్తాయి. అలాంటి దశలోనే మనకి ప్రాయశ్చిత్తాలు ఇంకేం అవసరం లేకుండా అవుతాయి. మళ్ళీ ఇవన్నీ ఉండి నేను శరణాగతి చేశాను కదా, పర్వాలేదులే, నాకు ఇవన్నీ ఉన్నా కూడా నా పాపాలని ప్రాయశ్చిత్తాలు అయిపోతాయని అన్నారు కదా అనుకోకండి. పరిపూర్ణ శరణాగతి కావాలి. సరే పోన్లేండి, అదొక్కటానికి కంగారు పడక్కర్లేదు, చెప్పేది విందామా. కనుక ఎవరైతే అలా శరణాగతి చేస్తారో, ఆ పరమాత్మ యొక్క నామం తప్ప ఇంకొక ప్రాయశ్చిత్తం లేదని ఎవరికైతే చెప్తున్నామో వాళ్ళకి యముడు ప్రత్యక్షంగా కాదు స్వప్నంలో కూడా రాట. వాళ్ళు యముడిని దర్శనం చేయలేరట. అలా పూర్వం జరిగినట్టు ఇట్లానే జరిగినటువంటి ఒక ఘట్టం ఉందయ్యా పూర్వంలో, ఆ ఘట్టం నీకు వినిపిస్తాను విను అని ప్రారంభించాడు సుఖమహర్షి పరీక్షణ్ మహారాజుతో. ఒక ఇతిహాసం ఏమిటది అని అడిగితే, కాణ్యాకుబ్జం అనేటువంటి ఒక ఊరు, గ్రామం, దేశం. అక్కడ అజామేళుడు అనేటువంటి ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. చాలా ఉత్తముడు, శాస్త్రజ్ఞుడు, సదాచార సంపన్నుడు, వినయవంతుడు, సత్యవాది, అన్ని సద్గుణాలు అతనిలో ఉన్నాయి. అయితే ఒకరోజు తన తండ్రి గారు ఒక ఆజ్ఞ ఇచ్చారు, నాన్న అడవికి వెళ్ళి సమిధలు తీసుకురా అన్నారు. సరే, పుష్పాలు, ఫలాలు, సమిధలు, కుశలు మొదలైనటువంటి దర్భలు మొదలైనటువంటివన్నీ తీసుకురావడం కోసమని అతను వెళ్ళాడు. వెళ్ళి అన్నీ కూడా తీసుకున్నాడు, మూట కట్టుకున్నాడు, వస్తూ ఉండగా మార్గ మధ్యంలో మనస్సుకి వికారం పుట్టించేలాగా ఒక భిల్ల జంట బాగా తాగి ఆ మత్తులో బహిరంగ ప్రదేశంలోనే వాళ్ళిద్దరూ సంగమించడం అనేటువంటిది చూశాడు. అది చూడడంతో తన యొక్క ఇంద్రియాలను నిగ్రహించుకోలేకపోయాడు. ఆ వేశ్యతో సంబంధం ఏర్పాటు చేసుకున్నాడు. తన యొక్క సంపద యావత్తు కూడాను ఆమెకి ధారపోశాడు. తన యొక్క ఆత్మార్పణకు కూడా తాను సిద్ధపడ్డాడు. ఆవిడికి అగ్ని సాక్షిగా వివాహం చేసుకున్నటువంటి భార్యను వదిలిపెట్టేశాడు. ఇంకా చివరికి ఆమెతో పాటుగా ఆమెకు బానిసైపోయి సదాచారాన్నంతటిని కూడా మంట కలిపేశాడు. దారులు కాచేవాడు వాళ్ళని పోషించడానికి, దారులు కాచి ఉండేటువంటి వచ్చే జనులందరినీ కూడా దోచుకునేవాడు. మోసంతో, దొంగతనాలతోటి డబ్బు సంపాదించి వాళ్ళని పోషిస్తూ వచ్చాడు. ఇక అతను చేయనటువంటి దుష్కార్యం, చెడ్డ కార్యం అనేటువంటిది ఏది లేదట. అన్ని చెడ్డ కార్యాలు చేశాడు. దానివల్ల అనేక మంది, అంటే దానివల్లని కాదు, అలా ఆమెడితో జీవనం సాగించడం వల్ల కొంతకాలానికి అనేక మంది సంతానం కలిగారు వాడి. సరే, ఇలా నడుస్తోంది జీవితం.
కాలచక్రం గిరగిరా తిరిగిపోతోంది. అజామిలుడికి సుమారు 80 సంవత్సరాల వయస్సు వచ్చేసింది. వెంట్రుకలు నెరిసిపోయాయి, పండ్లు ఊడిపోయాయి, కనుచూపులు మందగించాయి, జఠరాగ్ని ఏదైతే ఉంటుందో అది తగ్గిపోయింది, తల వణికిపోతోంది. అలాంటి దశలో ఆ ఉంపుడు గత్తె ఎవరైతే ఉందో ఆమె యొక్క చివరి పుత్రుడైనటువంటి వాడు ఒకడున్నాడు. అతనంటే ఇతనికి చాలా ప్రేమ, చివరి పుత్రుడు. సుమారుగా అతనికి ఒక 60 ఏళ్ల నుంచి 6 మాసాల వాడి దాకా ఉంటారు సంతానం, అనేక సంతానం. ఆ ఉన్నవాళ్ళు చివరి వాడున్నాడు, అతనంటే మహాప్రేమట ఇతనికి. అది కాకుండా ఆమె యొక్క పిల్లలంటే వీడికి మహాప్రీతిట. సరే, ఈ పిల్లవాడిని అతని యొక్క చిన్న చిన్న పలుకులు, చిలక పలుకులు ఏవైతే ఉంటాయో, సహజంగా లోకంలో ఉండేటువంటి అందరూ కూడాను పిల్లల యొక్క పలుకులకి, ఆటలకి అన్నిటికీ మురిసిపోతూ ఉంటారు. ఇంకా పైగా నాన్న నువ్వు గాడిదవి అంటే నేను గాడిదని అంటాడు వాడు. ఎందుకు? అలా వంగి గాడిదలాగా నడుస్తుంటే వాడు దాని మీద కూర్చుని, నాన్న నువ్వు గుర్రం అంటే నేను గుర్రం అవుతాడు వాడు. నువ్వు పంది అంటే పంది అవుతాడు. ఎంత విచిత్రం చూడు. మమకారం అనేటువంటిది ఏదైనా చేయిస్తుంది. అలాగా ఆ విధమైనటువంటి రీతిలో జీవనాన్ని సాగిస్తున్నాడు. అతను చిలక పలుకులు వింటున్నాడు, పరమానంద భరితుడు అవుతున్నాడు. అతని యొక్క ఆటపాటలు చూసి మురిసిపోయేవాడు. అన్నాన్ని స్వయంగా తానే తినిపించేవాడు. ఆ ఉంపుడుగత్తె యొక్క పిల్లలంటే మహాప్రాణంగా ఉండేవాడు. సరే, ఈ జంజాటంలో ఉన్నాడు బాబు అని ఉంటూ ఉండగా తన తల మీదకి మృత్యు వచ్చి కూర్చున్నది. ఆ విషయం వీడు గమనించలేకపోయాడు. 80 సంవత్సరాలు వచ్చినాయి, ఇంకేమున్నది, గమనించలేకపోయాడు. సరే, అజామిలుడికి మరణకాలం సమీపించింది. అతని యొక్క ఆ మనస్సు ఏదైతే ఉందో ఆ మనస్సు పూర్తిగా తన చివరి కుమారుడైనటువంటి అతని మీదనే లగ్నమై ఉంది. అతనికి పేరు నారాయణుడు అని. ఆ నారాయణుడు అనే పేరు కలిగినటువంటి అతని మీదనే మనస్సు లగ్నమై ఉంది. ఈ లోపల భయంకరమైనటువంటి 3 యమభట్లు వచ్చి అక్కడ కనిపించారు వీడికి. ఇంకంతే, భయం పట్టుకుంది. చేతుల్లో యమపాశాలు ఉన్నాయి, వికృతమైనటువంటి ఆకారాలు ఉన్నాయి. అదిరిపోయాడు పాపం. ఇంకా నేను చచ్చిపోతున్నాను అని గ్రహించాడు. వెంటనే చిన్న కొడుకు తన కళ్ళల్లో మెదిలాడు. చూడండి, భరతుడికి జింక మెదిలినట్లుగా చివరి సమయంలో కళ్ళల్లో ఏదైతే మెదులుతుందో అదే మరి వచ్చే జన్మ. అందుకని ఇదిగో ఇట్లా అయ్యాడు బాబు. వెంటనే చిన్న కొడుకు కళ్ళల్లో మెదిలేట. వాడు దగ్గరగా లేడు, వాడిని పిలవటం కోసం అని పెద్దగా పిలిచేట. నారాయణ నారాయణ అని పిలిచేట బాబు. వాడు ఆడుకోవడానికి వెళ్ళాడు, అందుకని పిలుస్తున్నాడు. అయితే ఇక్కడ ఒక మాట అంటున్నారు, నిశమ్య మ్రియమాణస్య ముఖతో హరికీర్తనం భర్తుర్నామ మహారాజ పార్షదాహ సహసాపదన్ అంటున్నారు. ఏంటిట? మృత్యువు ఆసన్నమైనప్పుడు అజామిలుడి యొక్క నోటి నుంచి తన యొక్క ప్రభువైనటువంటి నారాయణుడి యొక్క నామస్మరణ వినిపించింది. అది హరినామ సంకీర్తనగా భావించి వెంటనే పరిగెట్టుకుంటూ విష్ణుదూతలు వచ్చారట అక్కడికి. ఈ నామం వినేటప్పటికే వాళ్ళకి వినిపించే హరినామ సంకీర్తనం చచ్చిపోయేటప్పుడు తలుస్తున్నాడు కనుక వీడికి మోక్షం ఇవ్వాలని పరిగెట్టుకుంటూ వచ్చారట వాడు. ఈ లోపల ఇక్కడ యమదూతలు ఉన్నారు కదా, వీళ్ళేమో ఆ అజామిలుడి యొక్క దేహం నుంచి జీవాత్మని పట్టుకుని లాగుతున్నట్ట, పీకుతున్నట్ట. వెంటనే విష్ణుదూతలు వచ్చి అక్కడ చేరేటప్పటికే విష్ణుదూతల యొక్క అద్భుతమైనటువంటి తేజస్సుకి ఆశ్చర్యపోయారట ఈ అమ్మభట్లు. వాళ్ళ కన్నులు తామర రేకుల్లాగా ఉన్నాయట, వాళ్ళకి పీతాంబరం ధరించారట, చతుర్భుజాలు ఉన్నాయట, తలపైన రత్న ఖచ్చితమైనటువంటి కిరీటాలు ఉన్నాయట. ఇవన్నీ చూసేటప్పటికీ ఆశ్చర్యపోయారు. వాళ్ళు వచ్చి అన్నారట, ఏయ్ అతను వదిలేయండి అన్నాడు. వదిలేయండి అనేప్పుడుగా ఆశ్చర్యపోయారు. అరే రే, యమరాజు యొక్క ఆజ్ఞని కూడా ధిక్కరించేటువంటి వాళ్ళ మీరు, అర్థం కాలేదన్నాడు. లోకంలో యమధర్మరాజు యొక్క ఆజ్ఞను ధిక్కరించగలిగినటువంటి వాళ్ళు ఎవరూ లేరు.
యమధర్మరాజు యొక్క ఆజ్ఞను కూడా ధిక్కరిస్తున్నారు, మీరెవరు అని వాళ్ళని అడిగారట వీళ్ళు. ఎవరి అనుచరులు మీరు, ఎక్కడి నుంచి వస్తున్నారు? పాపిష్ఠుడు వీడు, అజామినుడు, వీడిని తీసుకుపోతుంటే మమ్మల్ని ఎందుకు వారిస్తున్నారు? మీరు దేవతలా, లేకపోతే ఉపదేవతలా, లేదా సిద్ధులా, ఎవరు మీరు అని అడిగారట వాళ్ళు. అడిగేటప్పటికే అప్పుడు విష్ణుదూతలు నవ్వి గంభీరంగా అన్నట్టు, ఏమయ్యా మీరు యమదూతలా అని అడిగారు. అవునన్నారు. అయితే సరే, మీరు యమదూతలు కదా, మీకు ధర్మస్వరూపం ఏమిటో అధర్మస్వరూపం ఏమిటో తెలుస్తుంది కదా, దాని గురించి ఒకసారి చెప్పండి, వివరించండి అన్నాడు. ఎవరిని ఎందుకు ఎప్పుడు నువ్వు యమలోకానికి తీసుకువెళ్ళాలి, ఏది ధర్మం ఏది అధర్మం నీకు తెలుసు కదా, చెప్పండి అన్నాడు. అంటే అప్పుడు యమదూతలు చెప్పారట, వేదం చెప్పిందే ధర్మం, వేదానికి వ్యతిరిక్తమైనటువంటిదంతా అధర్మం. వేదం స్వయం ప్రకాశకమైందయా, అది నారాయణుడి యొక్క స్వరూపమైంది. అందువల్ల శారీరకంగా కానీ మానసికంగా కానీ చేసేటువంటి పనులు ఏవైతే ఉంటాయో, ఈ జీవుడు తాను చేసేటువంటి పనులకి బోల్డు మంది సాక్షులు ఉన్నారు. మనం అనుకుంటాం ఎవరు చూడట్లేదని. ఆ సాక్షుల లిస్టు చెప్తున్నారు యమదూతలు. ఎవరెవరట వాళ్ళు? సూర్యచంద్రులట, అగ్ని, దిశలు, వాయువు, ఇంద్రియాలు, సంధ్యలు, రాత్రింబవళ్ళు, ఆకాశం, నీరు, భూమి, కాలం, ధర్మం, వీళ్ళందరూ కూడా సాక్షులేట మనం చేసే కర్మలకి. ఈ సాక్షులైనటువంటి వీళ్ళ ద్వారా తెలుసుకొని ఎవరు దండనానికి అర్హులో ఎవరు కాదో అనేటువంటి నిశ్చయం ఆ యమ లోకంలో జరుగుతుందిట. అక్కడ ఒక ఆయన ఉన్నాడు కదా, చిత్రగుప్తుడు అని. ఆ చిత్రగుప్తుడి యొక్క చిట్టాలో చేరిపోతుందిట వెంటనే. వీళ్ళ సాక్షులు వాళ్ళ ద్వారా వీళ్ళకి తెలిసి వెంటనే చిట్టాలో చేరుతుంది. మన పేరు, మన హంగామా ఇవన్నీ చేరుతాయి అన్నమాట. సరే, అప్పుడు వెంటనే ఎప్పుడైతే వీళ్ళు ఎవరెవరు ఏంటేంటి అనేటువంటి నిర్ణయం చేసి అప్పుడు ఎవరైతే దండనార్హులో వాళ్ళని దండించడం అనేటువంటిది జరుగుతుంది. ఇది విధానం అనేటప్పటికీ అని చెప్తున్నారు. ఇంకా మనుషులు పుణ్యపాప కర్మలు చేస్తూ ఉంటారు. అజ్ఞుడైనటువంటి వాడు అంటే జ్ఞానం లేనివాడు, ఇంద్రియాలు జయించినటువంటి వాడైన జీవుడు తాను ఇష్టం లేకపోయినా కూడా కర్మ చేయడానికి బాధ్యుడవుతూ ఉంటాడు. ఎందుకంటే తాను చేసినటువంటి పూర్వకర్మ వల్ల తనకి ఇష్టం లేకపోయినా కర్మలు చేయవలసి వస్తుంది, వాసనా బలం చేత అని చెప్తున్నాడు. దీనికి ఉదాహరణ చెప్తున్నాడు. కోశాకారం అనేటువంటి ఒక కీటకం ఉంటుందిట. అది తన నోట్లో నుంచి వచ్చేటువంటి తంతువు చేత ఒక కోశాన్ని తయారు చేసుకుంటుందిట, నిర్మించుకుంటుందిట. అది స్వయంగా దాంట్లోకి చేరి తానే దాని మీద మూతను కూడా వేసేసుకొని స్వయంగా తనని తాను బంధించుకుంటుందిట దాంట్లో. కోశాకారం అనేటువంటి ఒక కీటకం. అలాగే జీవుడు కూడా తాను తనని తన యొక్క ఈ జన్మ పరంపరల నుంచి విముక్తుడయ్యే ప్రయత్నం తాను చేయకుండా ఈ కోశాకారం అని చెప్పబడేటువంటి ఈ సంసారంలో తన యొక్క కర్మలనేటువంటి తంతువుల చేత తనని తానే బంధించుకొని దాంట్లో నుంచి బయటపడేటువంటి ప్రయత్నం చేయడం లేదు అన్నారు. కానీ అతను బయటపడట్లేదు, బయటపడే ఉపాయాన్ని తెలుసుకునే ప్రయత్నము చేయడం లేదు. ఎవరైనా అలాంటి ప్రయత్నాలు చెప్పినా కూడా వినే తీరిక, ఓపిక లేవంటాడు. ఇలా ఉన్నాయి. అంటే వాళ్ళ యొక్క కర్మలు, గుణాలు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క సంబంధం ఇతన్ని వదిలిపెట్టడం లేదు. అయితే భగవద్గీతలో కూడా పరమాత్మ చెప్తాడు, కర్మ చెయ్యకుండా ఎవరు ఉండలేరు. మరి కర్మ చేస్తే ఈ పుణ్యపాపాలన్నీ వస్తున్నాయి కదండి. మరి కర్మ చేయకుండా ఉంటే గొడవ వదిలిపోతుంది కదా, పుణ్యం రాదు పాపం రాదు కదా అంటే మళ్ళీ అలా ఒప్పుకోవడం లేదు. నహి కశ్చిత్ క్షణమపి జాతు తిష్టత్యకర్మ కృత్ అంటున్నాడు. లోకంలో ఒక్క క్షణకాలం కూడా కర్మ చేయకుండా ఎవ్వరు ఉండలేరు అంటున్నాడు. కర్మ చేయాలి, కర్మ వల్ల వచ్చేటువంటి పాప పుణ్యాలన్నీ అనుభవించాలి. కర్మ చేసినా కూడా ఇవేమీ మన అంటకుండా ఉండేటువంటి ఉపాయం ఏమిటి?
ఏమండి? కర్మలు చేస్తే ఇవన్నీ వస్తాయి. చేయకపోతే చేయకుండా ఉండలేడు, తప్పనిసరిగా చేస్తాడు. మరి అలాంటప్పుడు చేసినా కూడా ఈ పాపపుణ్యాలు అనేవి మనకు అంటకుండా ఉండాలి అంటే ఏం చేయాలి? నిష్కామ కర్మయోగం. నిష్కామ కర్మలు చేయాలి. ఏ కర్మ చేసినా దాని యందు కోరిక లేకుండా చేయాలి. దాని ఫలం ఆశించకుండా. కర్మ చేయడం వరకు మాత్రమే నాది బాధ్యత, కర్మ చేయాలి, చేస్తా. ఫలం ఏదైనా రాని అది భగవంతుని యొక్క అనుగ్రహం. అది మంచి రాని చెడే రాని దేన్ని స్వీకరించడానికైనా నేను సిద్ధంగా ఉన్నాను అనుకోగలిగేటువంటి రీతిలో బ్రతకగలగటం చేస్తే వాడికి కర్మఫలాలు అంటావు. సరే, మొత్తం మీద ఇక్కడ ఈ కర్మఫలం అనేటువంటిది అంటదు కనుక వీడికి ఇవి రావు. కానీ కర్మ చేస్తాడు కనుక ఇతను ఎప్పుడు నిష్కామ కర్మ చేయడు కదా, సకామ కర్మలే చేస్తాడు. అందువల్ల పాపపుణ్యాలు అనేటువంటివి వస్తాయి. ఈ లోకంలో చేసినటువంటి ధర్మకర్మకి పుణ్యం వస్తుంది, అధర్మ కర్మకి పాపం అనుభవిస్తాడయా. ఇవన్నీ కూడా సత్వరజస్తమో గుణములని చెప్పబడేటువంటి వాటి యొక్క భేదాల వల్లనే ఈ పుణ్యాత్మలు పాపాత్ములు అనేటువంటి భేదం కూడా వచ్చింది. సత్వగుణం సుఖాన్ని ఇస్తుందంటే పుణ్యాన్ని ఇస్తుంది, రజోగుణం సుఖదుఖాలు ఇస్తుంది, తమోగుణం దుఃఖాన్నే ఇస్తుంది పూర్తిగా. ఈ జన్మలో పాపపుణ్యాలని బట్టే ఇతర జన్మల్లో ఉండేటువంటి పాపపుణ్యాలు కూడా నిర్ణయింపబడతాయి, తెలుస్తాయి. తర్వాత ఇతను అంటున్నాడు కదా, ఈ యమభట్లు అంటున్నారు కదా, మా యమధర్మరాజు ఎవరైతే ఉన్నారో ఆయన సర్వజ్ఞుడు అన్నాడు. ఆయన సర్వజ్ఞుడు. అతడు అందరి మనస్సుల్లోనూ ఉంటాడు. అందరి యొక్క పాపపుణ్యాల్ని పరికించి చూస్తాడు. ఈ అజామిలుడు ఉన్నాడే, వీడు ఉంపుడుగత్తెతోటి తన జీవితాన్ని భ్రష్టుడైపోయి చాలా నీచమైనటువంటి కార్యాలు చేస్తూ బ్రతుకుతున్నాడు. అందువల్ల ఇతనికి యమలోకం ప్రాప్తించింది. ఆ యమలోకానికి తీసుకుని వెళ్ళడం కోసం మేము వచ్చాం, మీరెవరు మమ్మల్ని అడ్డుకోవడానికి అని అన్నారు. ఇది ధర్మం, ఆ ధర్మానుసారమే మేము ప్రవర్తిస్తున్నాం అన్నారు. సరే, అతను పోనీ అతన్ని తీసుకుని వెళుతున్నారు, తీసుకుని వెళ్ళడానికి ఇది ధర్మం అన్నారు. మరి అతను ఏదైనా ప్రాయశ్చిత్తం చేసుకొని ఉంటాడేమో పాపాలకి అంటే అసలు ప్రాయశ్చిత్తమే చేయలేదు అన్నాడు. అతను ఎలాంటి ప్రాయశ్చిత్తము ఇతను చేసుకోలేదు. అందువల్ల మేము ఇతనికి యమధర్మరాజు దగ్గరికి తీసుకెళ్ళడానికి వచ్చాం అని అన్నారు. అక్కడే అతనికి శుద్ధి చేస్తారు. ఇతన్ని శుద్ధి చేసి ఆ తర్వాత ఇతనికి కావాల్సిన లోకాలకి పంపిస్తూ ఉంటారు అని అన్నాడు. సరే, అప్పుడు విష్ణుదూతలు అన్నారు యమదూతలతోటి, ఓ యమదూతలరా, మేము నారాయణుడి యొక్క దూతలం. సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు ప్రజారక్షకుడు, సమదర్శి, శాసకుడు. అలాంటి ఆ ప్రజాపతి అయినటువంటి ఆయన ఎవరైతే ఉన్నారో అతన్ని కనుక శరణాగతి చేస్తే నువ్వు చెప్పినటువంటి ఈ పాపపుణ్యాలన్నీ ఎగిరిపోతాయన్నాడు. ఏమయ్యా, మీరు ఆయన్ని గురించి ఆలోచించినటువంటి వాడిని కూడా నాశనం చేస్తే ఇంకా మీ ధర్మం ఏమిటి? మీరు రక్షించేవాడు ఎవడన్నాడు. మీరు రక్షకుడు అని చెప్తున్నావు, మా ధర్మరాజు అంటున్నావు, అలాంటి వాడి ఇంకా ధర్మాన్ని పాలించినట్టు ఎట్లా అవుతుందన్నాడు. ఎందుకంటే యద్యదాచరతి శ్రేయాన్ ఇతరస్తది ఈహతే సయత్ ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే అన్నాడు. లోకంలో ఎప్పుడైనా ఒక శ్రేష్ఠుడైనటువంటి వ్యక్తి తాను ఆచరిస్తే ఆ ఆచరించినటువంటి ఆచరణని చూసి మిగిలిన వాళ్ళు కూడా అనుసరిస్తారు. అతను దేన్నైతే ప్రమాణంగా స్వీకరిస్తాడో దాన్నే వీళ్ళు కూడా ప్రమాణంగా స్వీకరించి అనుసరిస్తారు కదా. మరి ధర్మాత్ముడుగా చెప్పుకునేటువంటి ఆ ధర్మరాజు తాను ఇలా అధర్మ కార్యం చేస్తే లోకంలో ఉండేటువంటి వాళ్ళందరికీ తను ధర్మాన్ని చూపించేటువంటి విధానం ఎక్కడ ఉంది అని అడిగాడు. సరే, సాధారణంగా మానవుల యొక్క ధర్మాధర్మ తత్వం ఏదైతే ఉంటుందో అవి వాళ్ళకి తెలియదు. ఇది ధర్మం, ఇది అధర్మం అనేటువంటి విషయం సామాన్యమైనటువంటి మనుషులకి తెలియదు.
ఆ తెలియకపోవటం వల్ల వాళ్ళు ఏం చేస్తారు, ఉత్తములైనటువంటి పెద్దలైనటువంటి వాళ్ళని నమ్ముకుంటారు. వాళ్ళని నమ్ముకొని వాళ్ళని అర్థిస్తే వారు మార్గదర్శకం చేస్తారు. ఆ మార్గదర్శకంలో పరమాత్మని పొందడానికి, ఇతరమైనటువంటి విషయాల మీద వ్యామోహాలు వదిలిపెట్టడానికి వాళ్ళకి ఒక మార్గం దొరుకుతుంది. కానీ అజామినుడు ఉన్నాడే, నువ్వన్నట్లుగా ఇప్పుడు ఏదో మహాపాపి అంటున్నావే, ఈ మహాపాపి ఈ ఒక్క జన్మలో కాదు, ఇది అనేక జన్మల్లో పాపాలు చేసి ఉండొచ్చు, కోట్ల కొలది పాపాలు ఉండొచ్చు. కానీ ఈ అజామినుడు కేవలం ఈ ఒక్క జన్మలో ఉన్నటువంటి పాపాన్నే కాదు, కోటి జన్మల్లో ఉన్న పాపాన్ని పోగొట్టుకున్నాడు. దానికి ప్రాయశ్చిత్తం ఇతను చేశాడన్నాడు. మీరు ప్రాయశ్చిత్తం చేయలేదంటున్నారు, ఇతను ప్రాయశ్చిత్తం చేశాడన్నాడు. ఏమిటయ్యా అని అంటే, ఏమిటి ఎలా చేశాడు ప్రాయశ్చిత్తం? ఇంతకుముందు ఇతను రోజు కూడా సాపాటు చేసేటప్పుడు, అలాంటి సందర్భాల్లోనూ లేకపోతే ఏదైనా అవసరమైనప్పుడు నారాయణ 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 అని పిల్లవాడిని పిలిచేవాడు. ఎన్నిసార్లు పిలిచాడో అతను పుట్టిన తర్వాత, ఆ పేరు అతనికి పెట్టిన తర్వాత, అలా పిలిచి 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 ఉండటం చేత అతనికి పాపాలన్నీ కూడా క్షాళనమైపోయాయి అన్నాడు. అందువల్ల ఇతను కోటి పాపాలని ప్రాయశ్చిత్తం చేసేసుకున్నాడయ్యా అన్నాడు. అది కాక ఇప్పుడు ప్రస్తుతం, ఎప్పుడో వాడు బతికున్నప్పుడు కాదు, ఇప్పుడు చచ్చిపోతున్నప్పుడు కూడా చాలా స్పష్టంగా నారాయణ నామాన్ని ఉచ్చరించాడు. చాలామంది ఇలాంటివి చూసి చివరిలో నారాయణ నామస్మరణ చేస్తూ చనిపోతే మోక్షం వస్తుంది అని తెలిసినటువంటి పిల్లలు, ఒక తండ్రి గారు పోతున్నాడు, చనిపోబోతున్నాడు. చనిపోతూ ఉన్నటువంటి అతనికి పాపం సహజంగా చివరి సమయం వచ్చేటప్పటికే ఇంద్రియాలన్నీ కూడాను వాటి వాటి యొక్క అస్తిత్వాన్ని కోల్పోతాయి. సరే, మన వాళ్ళు ఏం చేశారు, వాడు పోతుంటే వాడి దగ్గరకు వచ్చి నారాయణ నారాయణ అనవయ్య అన్నారు. అతనికి పాపం వినిపించట్లేదు, చెవులు ఇదైపోయాయి, వినిపించట్లేదు. వినికిడి శక్తి తగ్గింది, వినిపించక ఏమిటి ఏమిటి అంటున్నాడు. అంటే పాపం అతనికి సైగ చేశారు, అనమన్నారు. అన్నమంటే అతను అది కూడా అర్థం చేసుకోలేకపోయాడు. వీడికి ఏం అర్థం కావట్లేదు అని చెప్పి ఒక అతనికి మంచి తెలివితేటలతో ఆలోచించేసి వాళ్ళ ఇంట్లో ఉన్న నార పట్టుకొచ్చాడు. ఇదేమిటి అని అడిగాడు. కనీసం నారాయణలో సగమన్నా పలుకుతాడు కదా. ఇదేమిటి 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 అన్నాడు. పీచు అన్నాడు వాడు. నార కనీసం నారా అన్న అంటాడేమో, పీచు అన్నట్టు వాడు. ప్రారంభం ఇలా ఉంటుంది. సరే, మొత్తం మీద ఇలాగా చనిపోయేటువంటి సమయంలో ఇతను నారాయణ అని స్పష్టంగా పలికాడు. ఇప్పుడు చూడండి, పూర్వంలో అంటే ఇళ్లల్లో అందరూ కూడా భగవంతుడి యొక్క నామాలనే పెట్టేవాళ్ళు పిల్లలకి. ఎందుకు అంటే ఆ పిల్లల్ని ఆ పేర్లతో పిలిస్తే కనీసం మనకుండే పాపాలు పోతాయి. అలా పెడితే ఇవాళ రోజుల్లో చాటంత పేర్లు పెడుతున్నారు, కొండవీడు తాడంత పెడుతున్నారు, కానీ ప్రయోజనం లేదు. ఒక్కటి పిలవరు. దాంట్లో భగవంతుడి నామాలు ఉంటాయి, తాతల పేర్లు ఉంటాయి, అమ్మమ్మల పేర్లు ఉంటాయి, అత్తల పేర్లు ఉంటాయి, అన్నీ ఉంటాయి, కానీ ఒక్క పేరు కూడా పిలవరు. చివరికి ఏం పిలుస్తారు? టింకు పింకు పెంకు అని పిలుస్తారు. వాళ్ళు ఏం పిలుస్తారండి? మీ ఇళ్లలో మీ పిల్లలకి నిక్ నేమ్స్. టింకు టింకు అని పిలుస్తాడు. పాపం ఇతను నారాయణ అని పెట్టుకొని అది గుర్తు పెట్టుకొని చివరిలో నారాయణ నారాయణ అంటూ స్పష్టంగా అని తెచ్చాడు. కానీ ఇతనే కనుక టింకు అని వేణో పెట్టుంటే అతను చచ్చిపోయేటప్పుడు అతని మీద ప్రేమతోటి పిలిచే పేరేమిటి? టింకు టింకు అని చచ్చేవాడు. వచ్చే జనంలో ఒక బొచ్చు కుక్క పిల్ల అయి పుట్టేవాడు. కుక్క పిల్లలకే పెడతాం కదా టింకులు పింకులు పెంకులు. చివరికి వాడి జన్మ అదే. అందుకనే ఇలాంటి పేర్లు పెట్టకుండా భగవంతుడి యొక్క నామాలే పెట్టేవారు. కారణం ఏంటంటే, ఇప్పుడు చూడండి, ఈ అజామిళుడి గురించి వాళ్ళు ఏం చెప్పారు విష్ణుదూతలు?
మామూలుగా అతను జీవన విధానంలో సాగిపోతూ ఉన్నప్పుడు అతని యొక్క పిల్లవాడిని ఆ నారాయణ అని పేరు పెట్టుకొని ఆ నారాయణ శబ్దాన్ని అనేకసార్లు పిలిచాడు. ఎంత తమాషా చూడండి. భగవంతుడి యొక్క దయ చాలా గొప్పది, చాలా గొప్పది. ఏదో ఒక పేరు పెట్టి పిలిచినందుకేనా అని మనం అనుకుంటాం. దీన్ని యాదృచ్ఛిక సుకృతం అని అంటారు. యాదృచ్ఛిక సుకృతం. యాదృచ్ఛిక సుకృతం అంటే ఏంటి? ఆనుషంగిక సుకృతం అని ఇంకొకటి ఉన్నది, యాదృచ్ఛిక సుకృతం అని ఇంకొకటి ఉన్నది. యాదృచ్ఛిక సుకృతం అంటే యాదృచ్ఛికంగా మనకి సుకృతం ఎందుకు ఇస్తాడు పరమాత్మ అంటే, మనం అసలు ఎప్పుడు సుకృతాలు చెయ్యం గనక, మంచి పని చెయ్యం గనక, మనకు ఉండేటువంటివన్నీ పాపాలే గనక, ఇన్ని పాపాలతో ఉంటే వీడిని తరింపజేయడం ఎట్లా? ఆయన ఎప్పుడు మన గురించే పాపం ఆలోచిస్తున్నాం. మనకి అసలు ఎప్పుడు ఆయన గురించి ఆలోచన లేదు, కానీ ఆయన మాత్రం మననే ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటాడు గనక వీడిని ఎలా బయట వేయాలి? వీడిని అన్ని రకాల శాస్త్రాలు ఇచ్చి, ఎన్నిసార్లు నేను అవతరించి, పెద్దలు వచ్చి చెప్పి ఎన్ని చేసినా కూడా వీడి బుద్ధి మాత్రం మారడం లేదు. ఎలా బాగు చేయాలి, ఎలా బాగు చేయాలని ఆలోచించి ఇంకా తనకి తగదు అని అనుకొని చివరిగా ఆయనే పాపం వెతుక్కోవడం ప్రారంభించాడు. ఏం వెతుక్కుంటున్నాడు? మన కర్మలలో ఎక్కడైనా కొద్దిగా అయినా సుకృతం ఉందేమో అని వెతుక్కుంటున్నట్టు. ఆయన వెతుక్కుంటూ ఉంటే యాదృచ్ఛిక సుకృతం కనిపించింది. యాదృచ్ఛిక సుకృతం అంటే ఏంటండి? అనుకోకుండా మనం చేసినటువంటి. అనుకోకుండా మనం ఎందుకు చేస్తామండి? మేము ఇంతకుముందు చెప్పాము, మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తాం. విశాఖపట్నంలో ఈ యాదృచ్ఛిక సుకృతం విన్నాం, మేము చూడలేదు ఎప్పుడు ప్రత్యక్షంగా. అనుకోకుండా మా కంట పడింది. ఎట్లా? ఎంవిపి కాలనీ అని విశాఖపట్నంలో, ఇక్కడ వెంకటేశ్వర స్వామి కోవిలు, దానికి ఎదురుగా మేము చాతుర్మాస్యం చేస్తున్నాం. మేము ఉండేటువంటి బస నుంచి ఆ ఆలయం స్పష్టంగా కనిపిస్తుంటుంది. సరే, అక్కడ ఒకరోజు మేము తిరుగుతున్నాం. మధ్యాహ్నం కోయిలు మూసేశారు, అందరు వెళ్ళిపోయారు. అందరూ వెళ్ళిపోయిన తర్వాత మేము అలా తిరుగుతూ ఉంటే ఒక వ్యక్తి ఎవరో లోపల పరుగులు పెడుతున్నాడు. మాకు డౌట్ వచ్చింది, ఎవ్వరు లేని సమయంలో ఇతనెవడు అని. అందుకు మన దగ్గర ఉండే ఒక వ్యక్తిని పంపించి, ఎవరో చూడు కోవిల్లో ఎవరో పరిగెడుతున్నాడు అంటే, అతను వెళ్ళి అతన్ని అడిగాడు, ఎవరండి మీరు? అడిగితే అతను ఇతర మతస్థుడు. అతను ఎందుకు వచ్చాడు కోవిల్లోకి అని అంటే, అతని కోడి ఒకటి ఇంట్లో నుంచి తప్పించుకొని పరిగెట్టి కోవిల చుట్టూతో ప్రదక్షిణ చేస్తుంది. అతను పట్టుకోవడానికి పరిగెడుతున్నాడు దాన్ని, అదేమో అలాగే దాని చుట్టూతో తిరుగుతోంది, కోవిల చుట్టూతా. వీడు కూడా తిరుగుతున్నాడు దాన్ని. యాదృచ్ఛిక సుకృతం అంటారు. వాడు పరమాత్మ కోవిల చుట్టూతో ప్రదక్షిణ చేయాలని తిరగట్లేదు. చిత్రం అది. ఆనుషంగిక సుకృతం అంటారు. ఏమిటి ఆనుషంగిక సుకృతం అంటే? ఇప్పుడు చూడండి, ఒకడున్నాడు, వాడు ఏదో బ్యాంకులోంచి డబ్బులు డ్రా చేసి తీసుకెళ్తున్నాడు. డ్రా చేసి తీసుకెళ్తూ ఉంటే ఒక దొంగ ఎవడో దీన్ని కనిపెట్టాడు. కనిపెట్టి వెంటనే ఏం చేశాడు? బయటికి రాగానే అతని బ్యాగ్ను టబక్కును లాక్కొని పరిగెట్టాడు. అతను పరిగెడుతూ ఉండగానే మంచి అలర్ట్ అయిపోయాడు. ఇతను వెంటనే గట్టిగా కేకలు వేస్తూ దొంగ దొంగ అని పరిగెట్టి అతను గట్టిగా పట్టేసుకున్నాడు. ఎందుకు పట్టుకున్నాడు? తన డబ్బు కోసం. తన డబ్బు తీసుకెళ్తున్నాడని పట్టుకున్నాడు. పోలీసులు వచ్చారు, అతన్ని పట్టుకున్నారు. ఇతన్ని అతని లాభం కోసం అతను పట్టుకున్నా, అతను ఇంతకుముందు దొంగతనం చేసిన డబ్బులన్నీ బయటపడ్డాయి. అంటే ఇతరులకు కూడా ఇతని వల్ల అనుకోకుండా లాభం వచ్చింది. ఇదిగో ఇలాంటివన్నీ ఎత్తుక్కుంటారు పాపం పరమాత్మ. ఎలాగైనా వీడిని రక్షించాలి. ఇలాంటి సుకృతాలు ఉన్నాయి కొన్ని. అలాగే ఇంకొక సుకృతం ఉంది. ఏమిటంటే అది ఇప్పుడు నామం, భగవంతుని యొక్క నామం ఉచ్చరించడం. ఇప్పుడు చూడండి, ఎవరైనా కూడా ఏమంటే నేను తిరుపతి వెళుతున్నాను అంటాడు. ఇతరులు కావచ్చు, మన వాళ్ళు కావచ్చు, ఎవరైనా కావచ్చు.
తిరుపతి వెళుతున్నాను. ఎందుకు? బిజినెస్ చేస్తున్నాడు అక్కడ. ఎక్కడికి వెళ్తున్నావా? తిరుపతి వెళుతున్నాను. తిరుపతి అంటే ఏంటండి? తిరు అంటే శ్రీ, పతి, పతి, శ్రీయపతి అని పేరు, తిరుపతి అని. తిరుపతి అంటే ఏంటి? శ్రీయపతి, శ్రీపతి అని పేరు. అంటే సాక్షాత్ పరమాత్మ యొక్క పేరే కదా. దాన్ని 100 సార్లు అతనన్నా 100 సార్లు ఆ ఫలం వచ్చేస్తాం. అట్లాంటి సుకృతాలు మనకి కొన్ని అంటగట్టి మనని ఎలాగైనా పైకి తీయాలని ప్రయత్నం చేస్తాడు. ఎంత దయ చూడండి పరమాత్మ. అలాగే ఇతను పిలిచింది భగవంతుడిని కాదు. ఇతను భగవంతుని పిలిచాడా? తన కొడుకు మీద ప్రేమతోటి పిలిచాడు. కానీ శబ్దించినటువంటి నామమేది? నారాయణ. లోకంలో ఉండేటువంటి ఇతర నామాలకి దీనికి ఉన్న తేడా అది. ఇతర నామాలన్నీ కూడాను పూర్తి నిష్ఠతోటి ఆ సంబంధించినటువంటి దైవాన్ని ఉద్దేశించి నువ్వు పలికితేనే అది ఫలితాన్ని ఇస్తుంది. కానీ నారాయణ నామం ఎలా పలికినా కూడాను ఇస్తుంది. ఎలా పలికినా అంటే అర్థం ఏంటండి? దానికి విష్ణుదూతలే చెప్తున్నారు. సాంకేత్యం పారిహాస్యం వా స్తోభం హేళనమేవ వా వైకుంఠ నామగ్రహణం అశేష అఘహరం విదుహు అన్నాడు అండి. సాంకేత్యం పారిహాస్యం, సాంకేత్యం పారిహాస్యం వా స్తోభం హేళనమేవ వా, స్తోభం హేళనమేవ వా వైకుంఠ నామగ్రహణం, వైకుంఠ నామగ్రహణం అశేష అఘహరం విదుహు అని. అశేష అఘహరం విదుహు అని ఏమిటండి ఇది? సాంకేత్యం. సాంకేత్యం అంటే పేరు పెట్టి, ఇందాక ఇప్పుడు చెప్పుకున్నాం కదా, పిల్లలకి పేర్లు పెట్టి పిలుచుకోవడం అనేటువంటిది చేసిన. పారిహాస్యం, ఏదో పరిహాసం కోసం పలిగిన భగవంతుని యొక్క నామాన్ని ఉచ్చరించిన, లేదా ప్రాస కోసంగా పలికిన భగవంతుని యొక్క నామాన్ని, హేళనగా పలికిన, ఎలా పలికినప్పటికీ కూడా భగవంతుని యొక్క నామాన్ని ఉచ్చరిస్తే చాలు, అంటే నారాయణుడి యొక్క నామాన్ని ఉచ్చరిస్తే చాలు, అతనికి ఉండేటువంటి పాపాలన్నీ కూడాను పటాపంచలైపోతాయి అన్నారు. దానికి ఆయన మూర్తిని స్మరిస్తూ అలా చేయక్కర్లేదండి, చేయొద్దని కాదు. మనం ఏ విధంగా చేసినా ఫలిస్తాయని అర్థం. ఇప్పుడు ఈయన అలాగే చేశాడు కదా, భగవంతుడిని స్మరిస్తూ పోలేదు అతను. నామం మాత్రం భగవంతుడిది, ఉద్దేశం మాత్రం పిల్లవాడిది. అలా నామాన్ని ఉచ్చరించిన ఆ ఫలితం వచ్చింది. అందుకే విష్ణుదూతలు వచ్చి ఆయన్ని తీసుకొని వెళ్ళారు అని చెప్తూ, మహర్షులు అనేటువంటి వాళ్ళు మన సుఖ మహర్షి అంటున్నారు, మహర్షులు పెద్ద పాములకి పాపాలకి పెద్ద ప్రాయశ్చిత్తాలు ఇచ్చారు, చిన్న పాపాలకి చిన్న ప్రాయశ్చిత్తాలు నిర్ణయించారు. తపస్సుల వల్ల, జపాల వల్ల, దానాల వల్ల ఈ పాపాలన్నీ కూడాను హరించుకుపోయేటువంటి మాట వాస్తవమే అయినా కూడా పాపాలన్నిటి వల్ల మలినమైపోతుంది హృదయం. ఈ మలినమైనటువంటి హృదయం పరిశుద్ధత పొందదు. అవి పోయిన ప్రాయశ్చిత్తాల వల్ల అది పరిశుద్ధత మాత్రం పొందదు. పరిశుద్ధత పొందాలి అంటే భగవంతుని యొక్క పాదసేవ వల్లనే అది సాధ్యమవుతుందయ్యా అంటున్నారు. సరే, తెలియక కానీ తెలిసి కానీ భగవంతుని యొక్క నామాన్ని ఉచ్చరిస్తే పాపం ఎలా పోతుందండి అని అడిగాడు పరీక్షిత్ మహారాజు. మీరు ఏదో అంటున్నారు, సాంకేత్యం పారిహాస్యం, అది ఊహ కూడా అక్కర్లేదు, నామాన్ని తెలిసినా తెలియకపోయినా కూడా నువ్వు ఉచ్చరించవచ్చు, ఉచ్చరిస్తే పాపం పోతుందంటున్నారే, అది ఎలా సాధ్యం అని అడిగాడు. అడిగితే దానికి చెప్పారు కదా, ఒక ఉదాహరణ ఇస్తున్నారు. ఏంటంటే, వాడికి తెలియదు, చిన్నపిల్లవాడు, చాలా పవర్ఫుల్ ట్యాబ్లెట్స్ ఇంట్లో ఉన్నాయి. అలా పెట్టుకున్నాడు. వాళ్ళ నాన్నగారికి ఏదో పెద్ద జబ్బు ఉంది, దానికి ఏదో వేసుకోవడానికి తెచ్చుకున్నాడు, పెట్టుకున్నాడు.
పిల్లవాడు పాపం తెలియదు, పాక్కుంటూ వెళ్ళాడు. ఆ కనిపించినటువంటి వస్తువు తీసుకున్నాడు, అది తీసి నోట్లో వేసుకున్నాడు. అది చాలా పవర్ఫుల్. ఈ పవర్ఫుల్ ట్యాబ్లెట్ తెలిసి వేసుకున్నా తెలియక వేసుకున్నా అది పనిచేస్తుందా లేదా అని అడిగాడు. ఏమండి, ఆ మందు పనిచేస్తుందా లేదా? అదిగో అదే నాయన, అలాగే ఇది కూడా పవర్ఫుల్ ట్యాబ్లెట్ ఓయ్ అన్నారు. ఈ నామం అత్యంత విలువైనటువంటి నామం ఇది. ఈ నామాన్ని తెలిసి పలికినా తెలియక పలికినా తప్పనిసరిగా నీకు ఉండేటువంటి పాపాలని నాశనం చేస్తుంది అని అడిగారు. సరే, మొత్తం మీద ఇది జరిగింది. ఆశ్చర్యం. పరీక్షణ్ మహారాజు అంటున్నారు, ఓ సుఖమహర్షి, ఇది నేను ఇదే మొట్టమొదటిసారి వింటున్నాను. యమధర్మరాజు యొక్క ఆజ్ఞ ఉల్లంఘింపబడడం అనేటువంటిది ఇంత మటుకు జరగలేదు. ఇది ఎలా జరిగిందయ్యా అని అడిగాడు. అంటే నా సంశయం బాగా ఇది వచ్చింది. యమధర్మరాజు యొక్క ఆజ్ఞ ఎప్పుడు కూడా ఉల్లంఘింపబడటం చూడలేదు ఎవరి దగ్గర కూడా. మరి ఇది ఎలా సంభవం? యమధర్మరాజు యొక్క దూతల్ని కాదని విష్ణుదూతలు వాళ్ళని పంపించేసేటువంటి స్థితి, వాళ్ళ యొక్క తేజస్సుకు భయపడి వాళ్ళందరూ పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయారు. ఇది ఎలాగా అంటే దానికి సమాధానం చెప్తున్నారు. తర్వాత జరిగింది. ఏం జరిగిందిట? యమభటులందరూ కూడా ఇవి విన్నారు కదా. ఆ యమభటులందరూ కూడా విష్ణుదూతల దగ్గర నుంచి వాళ్ళ తేజస్సుకి వాళ్ళ యొక్క చాతుర్యానికి భయపడిపోయి అక్కడి నుంచి బయలుదేరిపోయి సంయమనీపురం అని చెప్పబడేటువంటి యమధర్మరాజు యొక్క లోకానికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత అక్కడ అద్భుతమైనటువంటి సంభాషణ యమధర్మరాజుకిను యమదూతలకి జరిగింది. అదేమిటో మనం రేపు చెప్పుకుందాం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. గోవింద జయ జయ గోపాల జయ జయ. రాధారమణ హరి గోవింద జయ జయ. గోవింద జయ జయ గోపాల జయ జయ. రాధారమణ హరి గోవింద జయ జయ. గోదారమణ హరి గోపాల జయ జయ. గోవింద 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 జయ జయ. గోవర్ధనోద్ధార గోవింద జయ జయ. గోపీ మనోహర ముకుంద జయ జయ. గోవర్ధనోద్ధార గోవింద జయ జయ. గోపీ మనోహర ముకుంద జయ జయ. గోవింద జయ జయ గోపాల 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 జయ జయ.
గోవింద జయ జయ గోపాల జయ జయ జై గోవింద జై జై గోవింద జై 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 గోవింద జై శ్రీమన్నారాయణ జై జై శ్రీమన్నారాయణ జై 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 శ్రీమన్నారాయణ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.